కరోనా వైరస్ ఈ పేరు వింటేనే ఎంతోమంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిన సంఘటనలు కోకొల్లలు. కంటి మీద కునుకుడు లేకుండా చేసిన ఈ వైరస్ బాధితులు ప్రతి కుటుంబంలో ఉన్నారు. ప్రతి విలేజ్లో సైతం ఏంటంటే మరణాలు అయితే ఉన్నాయి. అంటే ఎంత విలయతాండం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతలా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ వైరస్ అయితే సామాన్య జనజీవనం అయితే స్తంభింపలా చేసింది. అంతేకాకుండా సామాన్యుడితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను సైతం ఏంటంటే కుదేలు చేసిన పరిస్థితులు అయితే మనం చూసాం. ప్రస్తుతం అయితే ఈ వైరస్ మళ్ళీ రూపు మార్చుకొని అయితే మళ్ళీ జనాల్లోకి అయితే వస్తుందా అంటే వస్తుందన్న సంకేతాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే కరోనా వైరస్ సంబంధించి అయితే మళ్ళీ విస్తరిస్తుందనే ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే కేసులు ఏమైనా నమోదయ్యా, దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అంటే ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఓకే, యాక్చువల్గా అయితే ఇప్పటికైతే మన హాస్పిటల్కి అయితే ఎటువంటి పాజిటివ్ కేసెస్ అయితే రాలేదు. ఇప్పుడే మనం గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఐఎల్ఐ కేసెస్ని, సారీ కేసెస్ని, ఫీవర్ కేసెస్ని స్క్రీనింగ్ స్టార్ట్ చేశాము. దానికోసం సపరేట్గా ఓపీ ఒకటి ఫీవర్ ఓపీ మొదలుపెట్టాము. దానికి ఇద్దరు ఫిజిషియన్స్ని, ఒక నోడల్ ఆఫీసర్ని, అనుబంధంగా ల్యాబ్ టెక్నీషియన్ని, ఒక స్టాఫ్ నర్స్ని ఉంచాము. సో దాని ప్రిపరేషన్ కోసం అట్ ద సేమ్ టైం ఒక 30 బెడ్స్ తోటి ఐసోలేషన్ వార్డ్ ఒకటి స్టార్ట్ చేశాము. ఇన్ కేస్ ఎనీ సస్పిషియస్ కేసెస్ ఉంటే అందులో ఉంచుతాము. ప్లస్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ కోవిడ్ ఐసీయూ ఉంది. సో దాంట్లో మనం 10 బెడ్స్ పెట్టాము. అందులో ఒక 8 వెంటిలేటర్స్, ఒక 10 బైపాప్ మిషన్స్, 4 హెచ్ఎఫ్ఎన్సీ మిషన్స్, మల్టీపారా మానిటర్స్, ఐఆర్ థర్మామీటర్స్ అన్నీ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇంకా ర్యాపిడ్ టెస్టింగ్ కోసము, ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కోసం కూడా కిట్స్ కోసం మేము పంపించడం జరిగింది. త్వరలో అవి అందుబాటులోకి వస్తాయి. ఒకవేళ ఏదన్నా పాజిటివ్ కేసు కానీ వస్తే దాని కన్ఫర్మేషన్ జేవన్ వేరియంటే కాదా తెలుసుకోవడం కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మనం ఉప్పల్లో ఒక ల్యాబ్ స్టార్ట్ చేసింది గవర్నమెంట్. అక్కడికి పంపించమని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు కూడా హెల్త్ సెక్రటరీ గారితో రివ్యూ మీటింగ్ జరిగింది. అందులో కూడా ఈ విషయాలన్నీ ప్రిపేర్డ్నెస్ కోసం చెప్పారు. ఆక్సిజన్ మెయిన్గా ముఖ్యంగా అందుబాటులో ఉంచమన్నారు. ఆక్సిజన్కి మనకు ఆల్రెడీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఒక 500 లీటర్స్ పర్ మినిట్ ఎల్పిఎం సబ్ కెపాసిటీ పిఎస్ఏ ప్లాంట్ ఉంది. 6 KL కెపాసిటీ ఎల్ఓటీ ఉంది. అది కాకుండా దాదాపు 80 డీసై బల్క్ సిలిండర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్. అండ్ ఆల్మోస్ట్ 170 బెడ్స్కి మనం సెంట్రల్ ఆక్సిజన్ అందుబాటులోకి ఉంచాము. సపరేట్గా పీపీఈ కిట్స్ కూడా మన సిబ్బందికి ఎటువంటి హాని జరగకుండా పీపీఈ కిట్లు, గ్లోవ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే, అంటే గతంతో చూసినట్లయితే సెకండ్ వేవ్లో అయితే విలయతాండం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అంతేకాకుండా ఎటువంటి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది సార్ దీనికి? ఇప్పుడు సేమ్ అండి, ఇంతకుముందు వేరియంట్ కూడా అదే గ్రూప్కి చెందింది కాబట్టి ఎనీ అదర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో అవే తీసుకోమని మాకైతే ఆదేశాలు ఉన్నాయి. సపోజ్ ఇంతకుముందు మనం డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ ఈ మెడిసిన్స్ వాడడం జరిగింది. ఆ మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ యాంటీవైరల్ వసల్టాంవిర్ కూడా మన దగ్గర ఉంది. అది కాకుండా స్టెరాయిడ్స్ లైక్ ఐవి మిథైల్ ప్రెడిజోలాన్ కానీ, డెకడ్రాన్ కానీ, జింకు, అన్ని రకాల మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఫ్లూయిడ్స్, రొటీన్ మెడిసిన్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, పారాసిటమాల్ లాంటివి. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, వైద్యుని సంప్రదించవచ్చు అంటే ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? సో జస్ట్ ఇంతకుముందు మనకు అన్న అనుభవం ప్రకారం అయితే ఇది కూడా రెస్పిరేటరీ ప్రాబ్లం, అంటే జస్ట్ లైక్ కాఫ్, కోల్డ్, ఫీవరు, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి ఇటువంటి లక్షణాలతోటే వస్తుంది. సో కాబట్టి వాటిని ఒక రోజు వరకు మనం జాగ్రత్తగా చూసుకొని తగ్గని పరిస్థితుల్లో ఒకసారి వచ్చి హాస్పిటల్కి స్క్రీనింగ్ చేసుకోవడం ఎందుకైనా మంచిది. ముందు జాగ్రత్తగా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దేన్ని అశ్రద్ధ చేయకపోవడం, అట్లీస్ట్ ఈ ఏదైతే ఎపిడమిక్ అంటున్నారో అది స్టార్ట్ కాకముందే మనం అంతం చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే 14 నెలల చిన్నారికి అయితే వచ్చిందని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే జోరుగా అయితే కొనసాగుతుంది, మనం అయితే చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి అంటే పిల్లల్లో ఎటువంటి లక్షణాలు అయితే ఉంటాయి సార్ దీనికి సంబంధించి? సో పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా సేమ్ లక్షణాలే ఉంటాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమే ఉంటుంది. అయితే పిల్లల్లో 5 సంవత్సరాల్లో పిల్లలకి కొద్దిగా ఇమ్యూనిటీ అంటే మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ అనేది చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా అటాక్ అయ్యి సీరియస్గా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పెద్దవాళ్ళతో సమానంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కానీ, ఓవర్ క్రౌడింగ్ ఉండడం కానీ, ఒకరి నుంచి ఒకరికి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఎక్కడికైనా ఎవరైనా దగ్గు, జలుబు అటువంటి ఉన్న వాళ్ళకి దూరంగా ఉంచడము, ఈ కొన్ని జాగ్రత్తలు చలికాలం కాబట్టి కొద్దిగా వింటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మనం కాపాడుకోవచ్చు. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే కొంతమంది అయితే టీకాలు అయితే వేయించుకోలేదు, కొంతమంది అయితే అక్కడక్కడైతే ఇంకా కొంతమంది అయితే మిగిలిపోయిన పరిస్థితి ఉంది కదా. ప్రస్తుతం దానికి సంబంధించి ఈ ప్రభావం ఏమైనా చూపిస్తుంది అంటే ప్రస్తుతం వారు వేయించుకోవాలంటే ఏమైనా సదుపాయాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏం చెప్తారు? సో
ప్రస్తుతానికి వ్యాక్సినేషన్ వేసిన వాళ్ళకి డెఫినెట్గా కొద్దిగా లాభం అయితే ఉంటుంది. బట్ వ్యాక్సినేషన్ వేసుకోని వాళ్ళకి ఇంకా మాకు ఎటువంటి సప్లై అయితే రాలేదు. ఫ్యూచర్లో ఒకవేళ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తే మేము ఇమ్మీడియట్గా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మేమైతే అన్ని రకాల సదుపాయాలు అయితే ఏర్పాటు చేస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మేమైతే తగు చర్యలు అయితే చేపడుతున్నాము. మాకున్న ఆదేశాల మేరకు అయితే ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఎటువంటి కోవిడ్ కేసెస్ అయితే నమోదు కాలేదు. ప్రస్తుతం అందరూ జాగ్రత్త పాటించాలి, మాస్క్ ధరించాలి, అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. సమూహాలు గుంపుగా ఉన్న సమూహాలకు అయితే వెళ్ళకూడదని కొద్దిగా జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. గతంతో చూసినట్లయితే అటువంటి చర్యలు అయితే అటువంటి సింటమ్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా మీకు అనుమానం ఉంటే ప్రభుత్వ వైద్యుని అయితే సంప్రదించాలని చెప్పేసి అయితే ప్రభుత్వ సూపరింటెండెంట్ మురళీధర్ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.